అన్నకి తెలుగు వచ్చు, హిందీ వచ్చు, కన్నడ కూడా వచ్చు. బట్ మోస్ట్లీ కన్నడలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. లోపలికి మొబైల్ ఫోన్స్ అవి అయితే అలో లేదు, అస్సలు అలో చేయట్లేదు. వెనకైతే పంపించేస్తారు, గుర్తు పెట్టుకోండి. సో వీళ్ళందరూ గుమ్ముగూడేసరికి కొంచెం ఎక్కువ టైం అయిందనమాట. మన బస్సు ఆడుందో ఎత్తుక్కుందాము. ఇక్కడ నుంచి మీరైతే చూడవచ్చు తిరుమల కొండ ఘాట్ అయితే కనిపిస్తుంది. సో చెక్ పాయింట్ కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ బస్ నెంబర్ అయితే గట్టిగా గుర్తు పెట్టుకోవాలా. ఈ కౌంటర్లు అన్ని వచ్చేసి కార్ కనమాట. పర్సనల్ కార్ వేసుకొచ్చే వాళ్ళ కోసం చెప్తున్నా. ఇదైతే నార్మల్ గా వచ్చే వాళ్ళకైతే ఏమీ ఉండదు అనమాట. బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి ఇస్తున్నారు ఏందనేది చూపిస్తాను పదండి. దాని తర్వాత క్యూలో కలిసిపోదాము దర్శనంకి అయితే. కింద ఫ్లోర్ కన్నా బెటర్ నేరుగా పై ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోండి. పై ఫ్లోర్ ఉన్నంతలో ఖాళీగా ఉంటది కింద ఫ్లోర్ తో కంపేర్ చేసుకుంటే. ఈ రోజు నేను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందరకైతే వచ్చాను. లాస్ట్ టైం మనము హైదరాబాద్ తో తిరుపతి ప్యాకేజ్ టూర్ అయితే చేసాం కదా. అదే విధంగా ఈ రోజు నేను బెంగళూరు నుంచి తిరుపతి వరకు ప్యాకేజ్ టూర్ అయితే చేయబోతున్నా. రైట్ నౌ నేను వచ్చేసి బెంగళూరులోని ఆనందరావు సర్కిల్ అయితే ఉన్నాను. అసలు ఇక్కడ హడావిడి అయితే మామూలుగా లేదనమాట. బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యే సగం బస్సులు ఇక్కడే ఉన్నట్టున్నాయి. సో నా పికప్ పాయింట్ కూడా ఇక్కడేను. నేను వచ్చేసి బెంగళూరు నుంచి తిరుమల ప్యాకేజ్ అయితే తీసుకున్నాను. ఈ ప్యాకేజ్ లో మనకు వచ్చేసి అప్ అండ్ డౌన్ ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్, హోటల్స్, గైడ్, దర్శన్ టికెట్ మొత్తం అయితే ఇంక్లూడెడ్ ఉంటుంది. దీని డీటెయిల్స్ అయితే నేను మీకు క్లియర్గా అయితే చెప్తాను. లాస్ట్ టైం మనము bestbus.in అయితే ట్రావెల్ చేసాం కదా. ఈసారి కూడా నేనైతే bestbus.in లోనే ప్యాకేజ్ బుక్ చేసుకున్నా, బట్ బెంగళూరు నుంచి. సో బెంగళూరు నుంచి ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఈ వీడియో అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. చాలా మందికి దర్శన్ టికెట్ దొరక్క ఇబ్బంది పడతారు కదా. మీరు ఈ ప్యాకేజ్ కన్నా తీసుకున్నట్టయితే కేవలం 1 వీక్ ముందర బుక్ చేసుకుంటే చాలు మీకు దర్శన్ టికెట్స్ అయితే దొరుకుతాయి. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 9 o'clock అయితే అవుతుంది. నా బస్సు 9:30కి అయితే ఉంది. వన్స్ బస్సు వస్తే బస్సు ఎక్కిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదేనమాట మన బస్సు అయితే ఫైనల్లీ ఆనందరావు సర్కిల్ దగ్గరికి అయితే వచ్చింది. రోడ్డు దాటి అటు పక్కకి అయితే వెళ్ళి బోర్డు అయిపోదాము బస్ ని. ఎలక్ట్రిక్ బస్ అనమాట ఇది. సో ఇదైతే చూడొచ్చు బెంగళూరు టు తిరుపతి అని అయితే రాశారు. న్యూగో కంపెనీ వాళ్ళది ఎలక్ట్రిక్ బస్ అనమాట. లోపలికి అయితే వెళ్దాము. సో బస్ లోపలికి రాగానే ఇంటీరియర్ వ్యూ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉందన్నమాట. లోపల మంచి లగ్జరీ ఫీల్ అయితే ఉంది. చాలా బాగుంది చూడడానికి అయితే. సో నేనైతే ఫ్రంట్ సైడ్ సీట్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనకి వ్యూ మంచిగా ఉంటది అని చెప్పి నైట్ టైం అయితే. అండ్ ఆల్సో లెగ్ రూమ్ కూడా ఫ్రంట్ సీట్ కి అయితే చాలా ఎక్కువ వస్తుంది. దానికని చెప్పి ఫ్రంట్ సైడ్ అయితే నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట సీట్ వచ్చేసి. సో మనకి బెంగళూరు నుంచి తిరుపతికి డిస్టెన్స్ కనుక చూసుకున్నట్టయితే దాదాపు 250 కిలోమీటర్లు అయితే ఉంటుంది. జర్నీ టైం చూసుకున్నట్టయితే అప్రాక్స్ గా ఈ ఎలక్ట్రిక్ బస్ లో 6 hours పడుతుంది అనమాట. నేను తీసుకున్న ఈ తిరుమల ప్యాకేజ్ లో వచ్చేసి నాకు ఇప్పుడు వెళ్ళే టికెట్, రిటర్న్ వచ్చే టికెట్, అప్ అండ్ డౌన్ బస్ టికెట్స్, శ్రీవారి దర్శనం టికెట్ 300 రూపీస్ ది, అండ్ రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ మధ్యాహ్నం లంచ్, దాంతో పాటు ఫ్రెష్ అప్ అవడానికి హోటల్ అండ్ గైడ్ ఇవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది వచ్చేసి 1 day టూర్ ప్లాన్ అని అయితే చెప్పొచ్చు. ఈ ప్యాకేజ్ వచ్చేసి bestbus.in లో అయితే తీసుకున్నాను. సో bestbus.in లో మనం ప్యాకేజ్ తీసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే మొత్తం వీళ్ళే చూసుకుంటారు. మొత్తం వసతులన్నీ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. బస్ టికెట్స్ కోసం ఒకరి దగ్గరికి, దర్శనం టికెట్స్ కోసం ఇంకో దగ్గరికి, ఇన్ని పంచాయతీలు అయితే ఉండవు. వీళ్ళ సర్వీసెస్ వచ్చేసి మనకి ప్రతి రోజు అవైలబుల్ ఉంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు బుక్ చేసుకోవచ్చు. బెంగళూరులో దాదాపు 20+ బోర్డింగ్ పాయింట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఎక్కడి నుంచి అన్నా మీరైతే బస్ ఎక్కొచ్చు. అండ్ రిటర్న్ వచ్చినప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న బోర్డింగ్ పాయింట్లు అయితే మీరు దిగేయచ్చు అనమాట. మెయిన్ మనం వచ్చేసి ఈ ప్యాకేజ్ అలా తీసుకున్నట్టయితే ఫుడ్, అకామిడేషన్, దర్శనం టికెట్ అండ్ ఆల్సో ట్రాన్స్పోర్టేషన్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు కాబట్టి హెడ్ఏక్ అయితే ఏముండదు అనమాట. అందుకే నేనైతే bestbus.in లో ఈ ప్యాకేజ్ అయితే తీసేసుకున్నాను. అండ్ ఫైనల్లీ మన బస్ వచ్చేసి ఆనందరావు సర్కిల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మొత్తం జర్నీ టైం వచ్చేసి 6.5 hours అనమాట. దగ్గరగా 6 to 6.5 hours మధ్యలో అయితే పట్టుద్ది బెంగళూరు టు తిరుపతి కనుక చూసుకున్నట్టయితే. సో ఇదైతే చూడొచ్చు డిఫరెంట్ పికప్ పాయింట్ నుంచి అయితే మన అన్న వాళ్ళు ప్యాసింజర్స్ అయితే పిక్ చేసుకుంటున్నారు అనమాట. చెప్పే కదా బెంగళూరులో దాదాపు 20 stops లో పికప్ అయితే అవైలబుల్ ఉంది. అండ్ ఇందాక ఏరియా అంతా కొంచెం ఇరుకిరుగ్గా ఉంది, కానీ ఇది కొంచెం ఫ్రీగా ఉంది, మీరైతే చూడొచ్చు. సో నేనైతే సిట్టింగ్ తీసుకున్నా, కానీ మీకు కావాలంటే స్లీపర్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. అది వేరే ప్యాకేజ్ అయితే వస్తుంది, వేరే బస్ అయితే ఉంటుంది. సేమ్ బెంగళూరు టు తిరుపతి స్లీపర్ కూడా అవైలబుల్ ఉంటాయి. నాకేంటంటే సిట్టింగ్ కొంచెం కంఫర్ట్ కాబట్టి నేనైతే ఈ ప్యాకేజ్ తీసుకున్నాను సిట్టింగ్ బస్ లో. సో టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ నైట్ 1:30 అయితే అవుతుంది. మనం చిత్తూరు ముందల బంగారుపాలెం అనే ప్లేస్ లో అయితే ఉన్నాం. బంగారుపాలెం దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ న్యూగో ఛార్జింగ్ సర్వీసెస్ అయితే ఉన్నాయన్నమాట. మన వెహికల్ ని ఛార్జింగ్ కోసం అండ్ ఆల్సో నార్మల్ బ్రేక్ కోసం అయితే ఆపారు. ఇక్కడైతే చూడొచ్చు, ఇదే మన బస్ అయితే బెంగళూరు టు తిరుపతి. అందరు తిరుగుతున్నారనమాట.
టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 3:45 అయితే అవుతుంది. ఇదిగోండి హోటల్ దగ్గరికి అయితే వచ్చాం. మీరు చూస్తున్నారు కదా, దాల్మియా రిసార్ట్స్ టెంపుల్ వ్యాలీ అని అయితే ఉంది. సో లోపలికి వెళ్దాం. రూమ్స్ అయితే ఇస్తారనమాట మనకి. ఎట్లుంటాయి ఏందనేది అయితే చూపిస్తాను. సో రూమ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇదిగోండి ఇదే మనకి ఇచ్చిన రూమ్ అయితే. సో ఇక్కడికైనా చూసుకున్నట్టయితే సోఫాలు ఉన్నాయి. అండ్ లోపలికి వెళ్ళాము అంటే ఒక బెడ్ ఉంది అనమాట. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ కూడా బాగుంది, నీట్ గానే ఉంది. సో లోపల మొత్తం చూపిస్తా చూడండి. జస్ట్ ఫ్రెష్ అప్ పర్పస్ కోసమే అనమాట. మనకి ఒక 1 to 1.5 hour టైం తీసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెక్అవుట్ అయితే చేసేయాలి. సో మొత్తానికి నేనైతే రెడీ అయిపోయాను. చూసారు కదా, పైన షర్ట్ వేసుకోవాలి, కింద వచ్చి ఖచ్చితంగా పంచ్ అయితే ఉండాలన్నమాట. లేదా ధోతి కుర్తా ఏదన్నా వేసుకోవచ్చు. నేను ఇదైతే తెచ్చుకోవడం మర్చిపోయా. కింద హోటల్ వాళ్ళు అయితే అమ్మారు, 300 రూపీస్ తీసుకున్నారు అనమాట. కొంచెం ఎక్కువ, బయట 150-200 దొరుకుతుంది. కానీ ఇక్కడ ఇంకా ఎమర్జెన్సీ కాబట్టి ఇక్కడ తీసేసుకున్నాను నేను. ఈ డ్రెస్ కోడ్ అయితే కంపల్సరీ ఉండాలి. మీరు ఇంటికాడ నుంచి తెచ్చుకోండి, మీరు ఎవరన్నా వచ్చే పని అయితే. సో మళ్ళీ బస్ లోకి అయితే వచ్చాము. టైం వచ్చేసి దగ్గరగా మార్నింగ్ 5 అయితే అవుతుంది. మన షెడ్యూల్ వచ్చేసి ఇప్పుడు ఫస్ట్ గైడ్ అన్న అయితే చూపిస్తాను. ఆల్రెడీ గైడ్ అన్నతో మాట్లాడా. ఇప్పుడు పద్మావతి అమ్మవారి టెంపుల్ కి అయితే తీసుకెళ్తారనమాట. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా రెడీ అయిపోయాం మేమైతే. 1 hour టైంలోనే పద్మావతి అమ్మవారి టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కొండ మీదకి అయితే తీసుకెళ్తారు. అండ్ బ్రేక్ఫాస్ట్ ఎక్కడ పెడతారు, లంచ్ ఎక్కడ పెడతారు, ఈ విషయాలన్నీ కూడా నేనైతే చెప్తాను మీకు. ఇప్పుడైతే పద్మావతి అమ్మవారి టెంపుల్ కి వెళ్దాం పదండి. ఇది వచ్చేసి కొండ కిందే ఉంటుంది. సో దగ్గర మనకి పద్మావతి అమ్మవారి టెంపుల్ వచ్చేసి 6 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మొత్తం ఈ ఫ్లైఓవర్ మీద అయితే వెళ్ళిపోతున్నాము. అండ్ ఆల్సో ఇక్కడ అన్న అయితే ఉన్నారు కదా, అన్నయ్య అనమాట మనకి గైడ్ అయితే మొత్తం నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చూడొచ్చు, అన్నకి తెలుగు వచ్చు, హిందీ వచ్చు, కన్నడ కూడా వచ్చు. బట్ మోస్ట్లీ కన్నడలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇదేనమాట పద్మావతి అమ్మవారి టెంపుల్ ఎంట్రన్స్ అయితే. మోస్ట్లీ మనము గేట్ నెంబర్ 3 నుంచి అయితే ఎంటర్ అవుతాము. లోపలికి మొబైల్ ఫోన్స్ అవి అయితే అలో లేదు. అండ్ ఆల్సో ట్రెడిషనల్ డ్రెస్ అనేది కంపల్సరీ. జీన్సులు గానీ మామూలు ప్యాంట్లు గానీ వేసుకెళ్తే అస్సలు అలో చేయట్లేదు, వెనకైతే పంపించేస్తారు. గుర్తు పెట్టుకోండి. ఒకవేళ మీరు తెచ్చుకోపోయినా పర్లేదు, మనకి ఇక్కడ షాప్స్ ఉంటాయి కదా, ఈ షాప్స్ లో అన్నిట్లో అమ్ముతున్నారు. అండ్ ఆల్సో అక్కడ గేట్ దగ్గర కూడా అమ్ముతారు అనమాట. ఎక్కడి నుంచైనా దొరుకుతాయి. సో ఫోన్స్ అయితే అలో లేదు కాబట్టి మన బస్ లో ఫోన్స్ పెట్టేసి దర్శనం చేసుకొద్దాం పదండి. సో ఫైనల్లీ పద్మావతి అమ్మవారి దర్శనం అయితే అయిపోయింది అనమాట. దర్శనానికి ఎక్కువ టైం అయితే పట్టలేదు. ఎగ్జాక్ట్లీ 45 minutes ఏమో అయింది. మేము టెంపుల్ ఓపెన్ చేసేది 5కి కదా, మేము 5 కల్లా ఆడు ఉండేసరికి మాకంటే ముందర వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వీళ్ళందరూ గుమ్ముగూడేసరికి కొంచెం ఎక్కువ టైం అయింది అనమాట. నార్మల్ గా 7:30, 8 o'clock వెళ్తే ఖాళీగా ఉండొచ్చు, అంటే ½ an hour లోపు దర్శనం అయిపోవచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. అండ్ వీళ్ళైతే గేట్ నెంబర్ 3 దగ్గర వదిలేస్తారు మనల్ని. సేమ్ ఇదే గేట్ నెంబర్ 3 దగ్గర మనకి పార్కింగ్ అయితే ఉంటది. ఇదంతా బస్ పార్కింగ్ అనమాట. చూస్తున్నారా, మన బస్ యాడుందో ఎత్తుక్కుందాము. ఇంక ఇక్కడ నుంచి మనమైతే తిరుమలకి మన ప్రయాణం స్టార్ట్ చేస్తాం. ఒకటైతే గుర్తు పెట్టుకోండి, నడిచి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇదైతే కుదరదు అనమాట. మనము కొండకి బస్ లోనే వెళ్ళాలి, బస్ లోనే రావాలి. నడిచి వెళ్తాను అంటే అది అవ్వదు, ఎందుకంటే టైమింగ్ అనేది సరిపోదు కాబట్టి. బెంగళూరు నుంచి మైసూరు, ఊటీ వంటి పాపులర్ టూర్స్ కూడా మీరైతే bestbus.in లో బుక్ చేసుకోవచ్చు. కేవలం ఒక్క రోజులోనే దగ్గరున్న టూరిస్ట్ ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు అనమాట. వీళ్ళైతే తిప్పి చూపిస్తారు. అండ్ అంతేకాకుండా బోర్డింగ్ పాయింట్స్ చాలా ఉంటాయని చెప్పాను కదా, మీకు నచ్చిన దగ్గర బోర్డింగ్ పాయింట్ పెట్టుకొని అండ్ 2-way టికెట్ వీళ్ళే ప్యాకేజ్ లో ఇస్తారు కాబట్టి మీరు రిటర్న్ అయితే దిగేసేయచ్చు అనమాట, సేమ్ బోర్డింగ్ పాయింట్ కాడ. సో పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము. అందరైతే వచ్చారు. ఇప్పుడు మనల్ని ఇక్కడ నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్ దగ్గరికి తీసుకెళ్తారు అనమాట. తిరుమల కొండ మీదకి ప్రైవేట్ బస్సెస్ అయితే అలో ఉండదు కదా, సో అందుకని చెప్పి మనల్ని ఏపీఎస్ఆర్టీసీ బస్ దగ్గర తీసుకెళ్లి అందులోకి మారుస్తారు. దాంట్లో మనము కొండపైకి అయితే వెళ్తాం. సో తిరుమల కొండ మీదకి ప్రైవేట్ బస్సు వెళ్ళలేదు కాబట్టి మనం ఈ బస్సు మీద నుంచి దిగేసి ఈ బస్సులోకి అయితే అయిపోతున్నాం అనమాట. ఇది ఏపీఎస్ఆర్టీసీ బస్సు. ఇది వచ్చేసి గవర్నమెంట్ బస్సు. సో మనకి ఈ బస్ టికెట్ కూడా మనం ఏం పే చేయాల్సిన అవసరం లేదు, మొత్తం ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్. మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ప్యాకేజ్ తీసుకుంటే చాలు, మనం ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. ఇదిగోండి తిరుమల అని అయితే రాస్తుంది. లోపలికి అయితే వెళ్ళిపోదాం పదండి. ఈ ఫ్లైఓవర్ వచ్చిన కాడ నుంచి ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా సరే
ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ ఈ ఫ్లైఓవర్ నేమ్ వచ్చేసి శ్రీనివాస సేతు. ఇక్కడ నుంచి మీరైతే చూడొచ్చు తిరుమల కొండ ఘాట్ అయితే కనిపిస్తుంది. ముందర చెక్ పోస్ట్ అయితే వస్తుంది. అక్కడ ప్రాసెస్ ఏందనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. అండ్ ఎదురుగా మీకు ఏదో కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి కపిల తీర్థం, కపిలేశ్వర స్వామి వారి ఆలయం అనమాట. ఇక్కడ ఉండేది బాగుంటుంది కపిల తీర్థం కూడా. సో చెక్ పాయింట్ కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ వాటర్ బాటిల్స్ అయితే అలో చేయరు పైకి, అదైతే గుర్తుపెట్టుకోండి. ఓన్లీ మనకి స్టీల్ బాటిల్స్ లేదా హార్డ్ ప్లాస్టిక్ ఉంటది కదా, పర్సనల్ వాటర్ బాటిల్స్ అట్లాంటివి మాత్రం అలో చేస్తారు. ఇక్కడ సెక్యూరిటీ చెక్ పాయింట్ అయితే ఉంటది. సో మన లగేజ్ అంతా ఇడైతే వేసేయాలన్నమాట. బస్ నెంబర్ అయితే గట్టిగా గుర్తుపెట్టుకోవాలా. అటు ఇటు అయి కన్ఫ్యూజ్ అయ్యామంటే పర్లేదు, మన గైడ్ ఉంటాడు, ఇబ్బంది అయితే ఏం లేదు. బట్ బస్ నెంబర్ అయితే గుర్తుపెట్టుకుంటే మంచిది. సో ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అలో చేయరు అండ్ డ్రోన్స్ అలో చేయరు. ఇట్లాంటి కొన్ని ఐటమ్స్ ఉంటాయి, ఇవన్నీ అయితే అలో చేయరు అనమాట తిరుమల కొండ మీదకైతే. ఇక్కడ స్కానింగ్ అయితే దొరికిపోతాం తీసుకొస్తే. ఈ కౌంటర్లు అన్ని వచ్చేసి కార్ కి అనమాట. అండ్ ఇక్కడ మనము కొంచెము టోల్ ఫీజు అయితే పే చేయాలి. 2 వీలర్స్ కి అయితే ఫ్రీ, కార్స్ కి అయితే 50, బస్ కి 100, ఇంకా మిగతా హెవీ వెహికల్స్ కి 200 అయితే ఉంటుంది. పర్సనల్ కార్ వేసుకొచ్చే వాళ్ళ కోసం చెప్తున్నా. ఇదైతే నార్మల్ గా వచ్చే వాళ్ళకైతే ఏమీ ఉండదు అనమాట. సో కొండ మీదకైతే వచ్చాము. బస్సు మనల్ని ఎగ్జాక్ట్లీ శ్రీనివాస రెస్టారెంట్ అని ఒక ప్లేస్ అయితే ఉంది, ఇక్కడైతే ఆపింది. బ్రేక్ఫాస్ట్ మనకి ఇక్కడే ఉంటుంది అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 7:30కి అయితే అవుతుంది. 7:30కి బ్రేక్ఫాస్ట్ అయితే పెడుతున్నారు మనకి. బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి ఇస్తున్నారు ఏందనేది చూపిస్తాను పదండి. సో బ్రేక్ఫాస్ట్ కొండ మీదే పెడుతున్నారు. బ్రేక్ఫాస్ట్ లో వచ్చేసి మనకి ఇడ్లీ, పొంగలి, వడ అయితే ఉంటుంది అనమాట. ఎన్ని కావాలన్నా తినొచ్చు, మళ్ళీ లేచుకోవచ్చు కావాలనుకునే పని అయితే. అండ్ దాంతో పాటు మనకి టీ, కాఫీ కూడా అవైలబుల్ ఉంది. నేను టీ తెచ్చేసుకున్నాను. సో ఇదిగోండి మన మ్యూజియం దగ్గరలో ఉన్న కాంప్లెక్స్ లో అయితే ఇందాక ఫుడ్ అదంతా పెట్టారు కదా మనకి. సో ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్తున్నాం అనమాట. నార్మల్ గా ఫోన్స్ అన్ని అక్కడే హ్యాండ్ ఓవర్ చేసేసేయాలి. మన గైడ్ అన్న ఎవరైతే ఉన్నారో అన్న కలెక్ట్ చేసేసుకుంటారు. నేను వచ్చేసి అన్ననైతే అడిగాను, ఇప్పుడు మాతో పాటే వస్తున్నాడు అన్న. క్యూలోకి వెళ్ళేటప్పుడు నీకు అప్పచెప్పేస్తా అన్న అని. అన్న సరే అన్నాడు అనమాట. మన వీడియో తీసుకోవాలి కదా అందుకని. సో మీకు ఒకసారి టెంపుల్ ఫ్రంట్ సైడ్ నుంచి వ్యూ చూపిస్తాను, దాని తర్వాత క్యూలో కలిసిపోదాము దర్శనంకి అయితే. సో ఇది వచ్చేసి వరాహస్వామి దేవాలయం అనమాట. ఇక్కడ వరాహస్వామిని అయితే ఫస్ట్ దర్శించుకోవాలి. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్లే ముందర ఇక్కడే ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్ అయితే. సో ఇదిగోండి ఇక్కడ కూడా రాస్తున్నారు వరాహస్వామి టెంపుల్ అని. వరాహస్వామి టెంపుల్ లో దర్శనం అయితే చాలా ఈజీగానే అయిపోద్ది. విత్ ఇన్ ½ an hour లోపు అయిపోద్ది అనమాట. ఇది చూడండి కొంతమందే ఉన్నారు క్యూ. కాకపోతే ఒక రూల్ ఏంటంటే ట్రెడిషనల్ వేర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. బట్ అలో చేస్తున్నారు, ఇబ్బంది లేదు. ఇదిగో మన ఎదుట అన్న చూడండి నార్మల్ డ్రెస్ వేసుకెళ్తున్నారు, అయినా ఎలో చేస్తున్నారు. బట్ ప్రతి దగ్గర బోర్డులు అయితే ఉన్నాయి. ఇదిగోండి పిలిగ్రిమ్ షుడ్ వేర్ ట్రెడిషనల్ డ్రెస్ టు ఎంట్రీ ఇన్ టు ద టెంపుల్ అని ప్రతి దగ్గర అయితే ఉన్నాయి అనమాట. సో ఇప్పుడైతే మనము మెయిన్ టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత, వెంకటేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత కలుసుకుందాం. సో ఫైనల్లీ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదిగోండి మెయిన్ ఏడుకొండల స్వామి టెంపుల్ బయట అయితే ఉన్నాము. సో దర్శనం అయిపోయి బయటకు వచ్చి మళ్ళా మా గైడ్ అన్న దగ్గర నుంచి ఫోన్ తీసుకొని వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను అనమాట. నేను వచ్చేసి దర్శనం విషయానికి వచ్చేస్తే జనాలు భయంకరంగా ఉన్నారు, హాలిడే టైం కదా. కానీ మనకి స్పెషల్ దర్శనం టికెట్ ఉండడం వల్ల 2.5 hours లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. మంచి విషయము. 2.5 to 3 hours అంటే నార్మల్ విషయమే. వెంకటేశ్వర స్వామి దర్శనం కావాలంటే ఆ మాత్రం టైం స్పెండ్ చేయాలి. సో ఇప్పుడైతే మనము లడ్డు కౌంటర్కి వెళ్దాము. మనకి టికెట్ మీద ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇస్తారు. దాని మీద ఎన్ని లడ్డూలు ఎక్స్ట్రా ఇస్తారు ఏంది అనేది నేను మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇదిగోండి లడ్డు కౌంటర్ అని బోర్డు ఉంది కదా. ఎగ్జాక్ట్లీ మనం శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి బయటికి అయితే వస్తాము. బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ అయితే వెళ్ళాలి లడ్డూల కోసము. అండ్ మీకు ఇంకో విషయం తెలుసా, ఇక్కడ లడ్డు కౌంటర్కి వెళ్ళే ముందలే ఈ ఎంట్రన్స్ లో అగరబత్తి కౌంటర్ అయితే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ అగరబత్తి సేల్స్ కౌంటర్ అని అయితే ఉంటది. చాలా మంది ఇక్కడ అగరబత్తీలు అయితే కొంటారు, చాలా బాగుంటాయని విన్నాను నేనైతే. నేను ఎప్పుడు తీసుకోలేదు కానీ చాలా మంది చెప్పారు చాలా బాగుంటాయని. 100 గ్రాముల ప్యాకెట్ అయితే 45 రూపాయలు ఉందన్నమాట ఒక రకం. ఇంకోటి వచ్చేసి 65 గ్రాముల ప్యాకెట్ వచ్చేసి 85 రూపాయలు ఉందన్నమాట. ఇదిగోండి వీళ్ళందరూ అగరబత్తులు తీసుకున్నారు, చూడొచ్చు మొత్తం అందరు సర్దుకుంటా ఉన్నారు. చాలా ఫేమస్. అండ్ ఇదిగోండి ప్రసాదం సేల్స్ కౌంటర్ ఉంది కదా, ఇదే లడ్డు కౌంటర్ అయితే. సో లడ్డు కాంప్లెక్స్ లోపలికి అయితే వచ్చాము. నాకు తెలిసినంత వరకు కింద ఫ్లోర్ అయితే ఎక్కువ రష్ ఉంటుంది. చూడండి ఎంతెంత మంది ఉన్నారో.
కింద ఫ్లోర్ కన్నా బెటర్ నేరుగా పై ఫ్లోర్ కి అయితే వెళ్ళిపోండి. పై ఫ్లోర్ ఉన్నంతలో ఖాళీగా ఉంటది. కింద ఫ్లోర్ తో కంపేర్ చేసుకుంటే ఇంత ముందు 2-3 ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను అనమాట. ఇగోండి అన్ని లడ్డు ఎంటీ ట్రేలు అయిపోయినాయి. అండ్ కవర్లు అయితే తీసుకున్నా. ఒకటి వచ్చేసి 5 రూపాయలు అయితే తీసుకుంటారు అనమాట. సో కిందతో కంపేర్ చేసుకుంటే పైన చూసారా చాలా వరకు అయితే ఖాళీగా ఉంది. సో ఇక్కడైతే కౌంటర్ ఓపెన్ ఉంది 39 అయితే. సో దీంట్లోకి వెళ్ళి నిలబడదాం మనము. సో మొత్తము 3 లడ్డూస్ అయితే వచ్చాయి. ఇక్కడ చూస్తున్నారు కదా. యాక్చువల్లీ ఎన్ని కావాలన్నా అన్ని ఇస్తారనమాట. ఒక లడ్డు 50 రూపాయలు. బట్ ఈ రోజు జనాలు ఎక్కువ ఉండేసరికి ఏమో లిమిటెడ్ అంట. ఓన్లీ మనిషికి 2 ఎక్స్ట్రా లడ్డూస్ మాత్రమే ఇస్తున్నారు. రష్యన్ బట్టి అందరికైతే సమానంగా ఇవ్వాలి కదా, అందుకని. సో ఒక ఫ్రీ లడ్డు ఇచ్చారు అండ్ 2 ఎక్స్ట్రా లడ్డూలు అంటే 100 రూపీస్ తీసుకున్నారు అనమాట. అండ్ అంతేకాకుండా తిరుపతి ఎంత పాపులర్ ప్లేస్ మీ అందరూ తెలుసు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఓన్లీ వెంకటేశ్వర స్వామి టెంపులే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న తప్పకుండా దర్శించాల్సిన ప్లేసెస్ వచ్చేసి తిరుచానూరు పద్మావతి అమ్మవారి టెంపుల్, శ్రీనివాస మంగాపురం ఇస్కాన్ టెంపుల్, కపిలేశ్వర స్వామి టెంపుల్, గోవిందరాజు ఆలయం, శ్రీకాళహస్తి, వీటన్నిటి కూడా కవర్ చేయాలనుకుంటే bestbus.in లో మనకి 2 days ప్యాకేజ్ అయితే అవైలబుల్ ఉంటుంది. నేను 1 day తీసుకున్నాను అనమాట. మీకు కుదిరితే 2 days తీసుకోమని నేను సజెస్ట్ చేస్తాను. ఈ ప్లేసెస్ అన్నిటిని అయితే కవర్ చేయొచ్చు. మొత్తం 2-way ట్రాన్స్పోర్టేషన్, రూమ్స్, ఫుడ్ అన్ని ఫెసిలిటీస్ bestbus.in వాళ్ళే చూసుకుంటారు మీరు ఇందులో బుక్ చేసుకుంటే. సో మళ్ళీ మన ఫుడ్ పాయింట్ కి అయితే వచ్చాము. మార్నింగ్ మనము బ్రేక్ఫాస్ట్ ఏదైతే తిన్నామో అక్కడేనమాట ఫుడ్ కూడా. బట్ టైం వచ్చేసి 3:30 పైన అయింది. నేనైతే తినట్లేదు, ఎందుకంటే టెంపుల్ లో కాంప్లెక్స్ లో ఉన్నప్పుడు వాళ్ళు ప్రసాదం అయితే ఇచ్చారు. దానికి కడుపు నిండిపోయింది. ఫుడ్ లో చూసుకున్నట్టయితే కేసరి, వెజిటేబుల్ రైస్, వైట్ రైస్, వడ, పప్పు, సాంబారు, రసం, ఇంకేదో కర్రీ, ఒడియాలు, ఒక తాలింపు, పెరుగు అండ్ ఊరగాయ ఇవి అనమాట రైస్ లో అయితే ఉంది. సో ఫుడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిటర్న్ మనకి బస్ అయితే అరేంజ్ చేస్తారనమాట. ఇదే బస్ లో మనం కొండ కిందకైతే వెళ్ళిపోతాము. చాలా లాస్ట్ సీట్ లో కూర్చున్నాం పదండి. ఈ అప్ అండ్ డౌన్ టికెట్స్ గానీ మొత్తం మనం ₹1 పే చేయాల్సిన అవసరం లేదు. మొత్తం ప్యాకేజ్ లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం చెప్పనా, bestbus.in లో మనకి కేరళ, శ్రీశైలం, కొడైకెనాల్, మున్నార్, షిరిడి, రామేశ్వరం ఇలాంటి ఎన్నో డొమెస్టిక్ టూర్ ప్యాకేజెస్ అయితే ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఇంటర్నేషనల్ టూర్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. లైక్ సింగపూర్, మలేషియా, శ్రీలంక, దుబాయ్, థాయిలాండ్ లాంటివి. అది కూడా మంచి అఫోర్డబుల్ ప్రైజెస్ తో. దీని గురించి మీరు ఒకసారి వెబ్సైట్ కి వెళ్ళి తప్పకుండా చూడండి, మీకైతే నచ్చుతాయి ఈ ప్యాకేజెస్. సో మనకి ఒక రూల్ అయితే ఉంది తెలుసా, తిరుమల ఘాట్ లో కొండ పైకి ఎక్కేటప్పుడు మినిమం 28 మినిట్స్ అనమాట టైమ్. 28 మినిట్స్ కంటే ఫాస్ట్ గా వచ్చేస్తే ఫైన్ అయితే పడుతుంది. అండ్ దిగేటప్పుడు మినిమం 40 మినిట్స్. 40 మినిట్స్ కంటే ఫాస్ట్ గా దిగితే అంటే 38 మినిట్స్ లో దిగితే మీకు ఫైన్ పడుతుంది. 40 మినిట్స్ పైన ఎంతసేపు అయినా పర్లేదు. 40 మినిట్స్ పైన అయితే దిగాలన్నమాట. అది రూల్. దిగే రూట్ వేరే ఉంటుంది, ఎక్కే రూట్ వేరే ఉంటుంది. అందుకనే మనకి టైం డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట రెండింటి మధ్యలో. అండ్ వీళ్ళంతా నడుచుకొచ్చే వాళ్ళు అనమాట. చూడొచ్చు మొత్తం దారి పొడుగునైతే ఉన్నారు చాలా మంది. సో తిరుమల నుంచి తిరుపతికి అయితే వచ్చేసాం. బ్యాక్గ్రౌండ్ వెళ్తుంది కదా అదే బస్ అనమాట. మనల్ని తిరుపతిలో అయితే దింపేసింది. అండ్ మన ఎలక్ట్రిక్ బస్ అదిగోండి వెనకాల అయితే ఉంది. ఇప్పుడు దీన్ని పట్టుకొని మనము బెంగళూరు అయితే వెళ్ళిపోతున్నాము. సో రిటర్నే కాబట్టి నేనైతే వీడియో ఏం చేయట్లేదు అనమాట. సో అదిగా వీడియో అందరికీ అనిపించినది కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మీరు కూడా తిరుమల టూరిస్ట్ ప్యాకేజ్ విత్ దర్శనం టికెట్ బుక్ చేసుకోవాలంటే bestbus.in అయితే విజిట్ చేయండి. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.